ఈ కూర తీసుకుపోయి వచ్చినవా అయితే మరి కానీ పొద్దుగాల ఓ ముచ్చట చెప్దాం అనుకున్నా పాడేని మర్చిపోయినయ్యా. ఏంటే ఏం లేదు, నువ్వు మంచిగా పోయినావు, ఆ మల్లయ్య కుప్పలమ్మని పెట్టినావు, కూర తెచ్చినావు, మంచిగానే ఉన్నది. మరి అది మీ చిన్నబాబు కొడుకుది పాలు మీద ఇల్లు కదా, వాళ్ళు పుసుకున్న పొలంలో పిలిపిస్తే ఎట్లనయ్యా? సరేది అయ్యో నేను మాట్లాడుతుంది వాడు ఫోన్ లావట్లేదట మరి ఏం చేస్తావే? ఎంతైనా వాళ్ళ ఇల్లు కదా, పాలు మీద ఇల్లు పాడాయే. మరి ఇప్పుడు మళ్ళా మనకే మాట వస్తుంది, అయిన వాళ్ళతో నువ్వు మాట వాడు అవసరమా? సరేనే వీడు ఫోన్ లావట్లేదట, వాళ్ళు పండుగ మొక్కు చేసుకుంటారా, అందుకని పోయి నేను కూర కొట్టేసిన. ఎవరు ఉంటే మాట్లాడుతుంది వాడు మా తమ్ముడేనా? ఆ కాపుదన పిల్లాయే మలాద పడి ఉన్నది. ఇప్పుడు మనం పోయేసరికి మన మీద ఎంత కోపం ఉన్నదో మీ తమ్మునికి. ఏం కాదు ఉంటే మాట్లాడాలి మరి ఎందుకు వాళ్ళు పండుగ మొక్కు చేసుకుంటారా? ఏం మనోడే కదా అని ఫోన్ లావటపోతే పోయినా నేను. ఇక ఆయన పిల్లం అయితే ఎంతగానో కారాలు మీరాలు రుద్దుతుందో మన మీద. నూరంతి ఏదైనా నేను మాట్లాడుకోనా? ఆయన వాడు కులంలోకి గెలిపిస్తాడే మా తమ్ముడేనా? ఏదైనా నేను మాట్లాడుతుంది వాడు పిలిపే ముందుకే. అయితే మరి కానీ